ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్తే అన్న. ఓ నమస్కారం నమస్కారం వణకం గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకుంటూ చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్నా అన్న ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు, మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో వరే వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్న దాన్ని ఏమంటారన్నా? సూర్యుడు. వరే వరే ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్న అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానరా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? మా అన్నకు చీఫ్ మినిస్టర్, మేలైతే చాలన్నా. కలెక్టర్. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా చేయరా? అన్నా నీ బాంచనన్నా నీ ఇష్టం వచ్చినట్టు ఆగండి. ఫుడ్ దొరుకుతుంది. బూట్ ట్రిప్ తర్వాత కాలు మొక్కుదు కానీ ముందు లేవండి. అర్జెంట్ గా మీ గెట్టపలు మాట్లాడి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశారు. ఏంటి అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్? అరే చెప్పరా చెప్తాగా. అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే కేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టూ చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పిందొకటి జరిగిందొకటి? మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దులని లేజాంగే అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పావనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుడు కొడుతుంది. మేడం అకౌంట్. మేడం అకౌంట్ అండి. ఒక్కసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారో ఏ మిస్టర్ ఏంటిది? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? టికెట్లతో ఫైట్? నన్ను బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైట్స్. లవ్ సైట్సా? ఈ టైంలోనా? యా. వద్దురా నౌ ప్లీజ్. నౌ అరే ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్చి అవతల పడేస్తాం. మీరు చెప్పేదే కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్, సర్దండి. అలాగే ఏంట్రా అలా చూస్తా? సర్దో. లెక్కలేదా? కాల్చేస్తాడు కాల్చేస్తాడు బాబు. మేనేజర్ థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు.
మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో, మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు విసిరాలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సోప్ తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు, నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? ఏరా, నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555, నీకు ఒక గెటప్, నీకంటే చవట్లు నీకు అసిస్టెంట్లు. వాళ్ళ ప్రేమను నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు. కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్. అసలు ఏం జరిగిందంటే, ఏం జరగాలయ్యా? జరగకూడదు జరిగిపోయిన తర్వాత. అసలు దీనికన్నా కారణం ఏంటండి? నేను చెప్పే మాట కనుక వీడు ఉంటే ఏ వాళ్ళ పెళ్లి చేసేవాడుగా? ఎవడు సార్ పెళ్లి? వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ గొట్టంలాగా నీ కాలు ముక్తా బంచన్, నీ కాలు ముక్తా బంచన్ అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి రాడు. సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం శోభనం చేస్తావా? ఎవరికి సార్? వీడితో నీకు పోతావు. ఇదిగో బాండు. ఎక్స్క్యూజ్ మీ, బాండ్, జేమ్స్ బాండ్. ఈ బ్యాండ్కి ఏం లోట్లేదు. రేయ్, ఆ పిల్ల కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. కమింగ్ మేడం, కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షట్ అప్. వెల్కమ్ మేడం. అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షట్ అప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే? మూత ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కుతంటావేంట్రా? ఒకటా రెండా 6 మూతలు. అయ్యో 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 మూత మీద చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే, ఆ మూత మీద చచ్చిపోతే 2 లక్షలు ఎవరిస్తాడు? 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే అమ్మో చావు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత అని చేయి పెట్టుకెళ్తున్నా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు కనుక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే. అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రాము అని అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా, మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నచ్చమే లేదండి. పైగా మీకు అక్బర్ అంత పేరు వస్తుంది. నువ్వా ఇలాంటి మూతలు మిగతావు నాకు ముందే తెలుసు. ఒరే శేఖర్, నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప, ఎలాగైనా కాపాటం. ఎలా ఏముంది, గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి. డోంట్ వరీ అప్ప, మీరు జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక్ 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు. యూనో, మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో, అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తారేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను వచ్చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో అటుకోలేకపోతుంది. అయస్కాంతం
అయస్కాంతం ఎక్కడ ఉందిరా? ఇప్పుడు అయస్కాంతం ఎందుకు? I am the doctor here. ఓకే. అబ్బా చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతుని తలుచుకో. అదేం కాదు నాకు తెలుసు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియట్ డాక్టర్ అనవసరం మోద్దేశావు. మీరే కదా కట్టించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు. అది రోడ్లో ఉంటే కొన్నాళ్ళ పాటు మాట్లాడుకుంటూ ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా చెడగొట్టావు. అమ్మయ్యా ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది. నీ బొంద బయటకు వచ్చింది. అది చూడండి వాళ్ళిద్దరు అయస్కాంతంలాగా అతుక్కుపోతున్నారు. మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు. అతుక్కుపోదేమండి. నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా. మాట్లాడతారంటే ఐడియా ఎలా వచ్చిందండి? యూసి అది కంప్యూటర్ బ్రెయిన్, ఇంపోర్టెడ్ బ్రెయిన్ అన్నమాట. అది సాధారణంగా డాక్టర్లకు ఎవరికి ఐడియా రాదు. నాలాంటి డాక్టర్లకి అలాంటి ఐడియా వచ్చిందన్నమాట. ఐ సీ. ఈ గిటారు మీరు సింగరా? yes I am pop singer. ఓ అయితే ఒక పాట పాడండి. no ప్లీజ్ ప్లీజ్ ఒక్క పాట ప్లీజ్. ట్రై చేస్తాను. లవ్ అన్నది కరెక్ట్, సో సీటది మిస్ అవ్వని గన్ షాట్ అది. వావ్ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయవా? మనం ఎన్నాళ్ళు ఇలా బజార్ టైప్ ప్రేమలు గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా? ప్రేమకి పర్యవసానం ఏమిటి? ఆత్మహత్య అనుకుంటా. అబ్బా నవ్మి. పోనీ హత్య? అబ్బా నీది మరి మట్టి బుర్ర. ప్రేమకి పర్యవసానం పెళ్లి. నామది మండ. అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి? చేసుకుంటే ఇద్దరం కలిసే చేసుకుంటాం. అర్థమైందా? మన విషయం మీ డాడీతో మాట్లాడు. చాలే ఊరుకో. మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే మన ఇద్దరిని ఉషా నగర్లో పడేస్తాడు. శవాలు తేలేదాకా శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు. పెద్ద చేతిరాజు. అబ్బా నువ్వు ఆ కుళ్ళు జోకులేడం మాని. మరి మన ప్రేమకి సిగ్నల్ ఇచ్చేదెవరు? సంసారానికి లైన్ క్లియర్ చేసేదెవరు? నువ్వేం కంగారు పడుకో. మనల్ని ఆ మనిషి కూరలే కాపాడుతుంది. మనీషా కొయిరాలనా? ఇప్పుడు అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా? మనిషి కూరలంటే హిందీ నటి కాదు, అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ. నీ బామ్మ? ముసలావిడ. ఆవిడ వల్ల ఏమవుతుంది? చటాప్. బాంబుకి మరో పేరే మా బామ్మ. ఆవిడ తలుచుకుందంటే చార్మినార్ ని అసెంబ్లీ దాకా ఎడం చేత్తు నడుతుంది. వావ్ అంత పాపులా? మరి మా మనిషా కొయిరాల ఒక్కసారి దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాప్ తో వచ్చినా కూడా మన పెళ్లి ఆపలేరు. పొలం మనిషా కొయిరల్ కి జై. 100 years 100 గ్రీన్ గా లేడీ ప్యారెట్ లాగా జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి. ఆహా నువ్వు ఆశ్రదిస్తుంటే ఆర్లిస్ తాగినంత బలం వచ్చిందే మనిషా. కాకపోతే మా నాన్న మా ఇద్దరు పెళ్లి ఒప్పుకుంటాడో ప్రాణాలు చేస్తాడు. అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు? అదే కదా. ఎవరడు చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా. హియర్ హియర్ హియర్. చూసావరా? ఆడపిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు? ఎందుకు లేదు? మగాణ్ణి కదా. ఏడ్చావ్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధంగా ఉండాలి. నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏమిటని దబాయింపు? ఏమిటా? ఈయన గారు ఒక షాజహాను, ఆవిడ గారు ఒక ముంతాజు. ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే తాజ్మహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ తాపీ మేస్త్రివి. చెట్టు అంత కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు? సిగ్గెందుకురా? ఇలాంటి పెళ్లి చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి. ఏ ధైర్యంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? చెయ్. నా జీవితం నీకు తెలియదు కాదు. కన్యలతో తడిశాను, కష్టాలను ఎదుర్కొన్నాను. కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజును చేశాను. అయినా వారికి ఒళ్ళు కొబ్బికే కాకపోతే ప్రేమ దోమ ఏమిటే? ఓ దిక్కుమాల దాన్ని ప్రేమించి నాన్న మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం, ఆశీర్వదించండి అంటే అక్షతలేయడానికి నేనేమన్నా ఈడియట్ అనుకుంటున్నావా? నాన్నను కాబట్టి చెప్తున్నాను రా ఫూల్. ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత అంతస్తు ఉండాలి. మొదటి రూపాయి సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు.
మన కూటి లేని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాట అనేవాడువా? నాకు ఆ కర్మ పట్టలేదురా. నా స్టార్స్ తో వారు చేసి నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. అసలు ఈ పిల్ల ఎవరో, ఎందుకు నిన్ను ప్రేమిస్తుందో, రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా? మై డియర్ ఇన్నోసెంట్ సన్, నేను చచ్చిన నీ వయసుకు రాలేనురా. నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాలి. అందుకే చెప్పు, రేపు మన స్టార్స్ రివర్స్ అయి వీధిని పడితే ఈవిడ గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో, అసలు వీధే మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? అంటే మీ ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని చూసి మీ అబ్బాయిని ప్రేమించాలనుకుంటున్నారా? నువ్వే కాదు, నీ పొజిషన్ లో ఉన్న ఏ ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది. దివ్య దృష్టితో చెప్తున్నారా? ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు, దూరదృష్టి ఉంటే చాలు. మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు? ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? రా చెప్తాను. అడుగు ముందుకేశారంటే నరుకుతా. ఇక్కడే ఉండండి. వద్దు, నేను బతకను. నన్ను చంపేయండి, నేను బతకను. ప్లీజ్, నేను బతకను. వద్దు వద్దు. ప్రేమ కోసం బలైపోయిన కన్న కొడుకు శవం ఉరితాడుకు వెళ్లాడుతుంటే చూసి భరించలేక మతి భ్రమించి చావు బతుకుల మధ్యన బతుకుతున్న నా ప్రాణ స్నేహితుడు. ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇందాక నువ్వు చూసావే, ఆ పిచ్చోడి కొడుకు. ఆస్తి కోసం ప్రేమ పేరుతో ఒక ఆడది తన మీద బలవిసిరింది. ఆమె నటనకి అతను బానిసైపోయాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆమె తన ప్రపంచం అనుకున్నాడు. చివరికి కన్న తండ్రితోనే తెగదంపులు చేసుకున్నాడు. అతని ఆస్తిని, అంతకంటే విలువైన అతని జీవితాన్ని ఆ పాపిష్టి దాని హై హీల్స్ నీడలో దాచుకున్నాడు. అయినా ఏం లాభం? అది వాడిని నిలువునా దోచేసింది, రోడ్డు మీదకి విసిరేసింది, డబ్బుతో సహా ఉడాయించేసింది. ఆ అవమానం భరించలేక ఆ కుర్ర వెధవ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ కథలు నాకు తెలిసి బోల్డున్నాయి. అందుకే నా దృష్టిలో ప్రేమ అనేది ఒక దగ, మోసం, అవసరం కోసం, ఆస్తి కోసం నీలాంటి ఆడది చేసే వంచన. ఆ ప్రేమే నా కొడుకుని కాటేస్తుంటే కాపాడుకోలేనటువంటి అసమర్థపు ఫాదర్ని కాదు నేను. నాట్ ఇట్. పొరపాటు. అందరి అనుభవాలు ఒకే రకంగా ఉండవు. ఉంటే అందరి జీవితాల్లో ఇన్ని తేడాలుండవు. రామాయణంలో అగో ఇప్పుడా కథ చెప్తావా? మీకు వినే ఓపుకుంటే పద్యాలు, పాటలు కూడా పాడగలను. నాకు కావాల్సింది మీ ఐశ్వర్యం కాదు, మీ అబ్బాయి అనురాగం, మీ అబ్బాయి తోడు. ఈ క్షణంలో మీ అబ్బాయిని కట్టుబట్టలతో నాతో పంపండి. నీతి తప్పకుండా 3 పసుపు తాడికి కట్టుబడి అతనితో నేను జీవితం గడుపుతాను. అంతేకాదు, ప్రేమ మీద మీకున్న అభిప్రాయం తప్పు అని నేను నిరూపిస్తాను. పందెం కాస్తావా? లేదు, పౌరుషంతో పోటీ పడుతున్నాను. వెరీ గుడ్. ఆ పౌరుషంతోనే నేను ఒక పందెం కడుతున్నాను. ఏంటది? ఈ బ్రీఫ్ కేసులో కొన్ని లక్షల డబ్బు ఉంది, అది తీసుకో. పెళ్లి కాకుండానే నువ్వు నా కొడుకుతో కలిసి హనీమూన్ వెళ్ళాలి. మీరిద్దరూ మానసికంగానే కాదు, శారీరకంగా కూడా కలిసిపోవాలి. అంటే పెళ్లి కాకుండా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోమంటారా? ఎస్. మీ హనీమూన్ పూర్తయ్యే లోపు ఒకరి మీద ఒకరికున్న మోజు, వ్యామోహం, కోరిక తీరిపోయి ఇంకా మీరు కలిసి ఉంటే అది లీగల్ కాంటాక్ట్, విడిపోతే ఇల్లీగల్ కాంటాక్ట్. అంటే నన్ను చెడిపోమంటారా? చెడిపోతే మాత్రమే అవుతుంది. నువ్వు జీవితాంతం సుఖంగా బతకడానికి నేను డబ్బిస్తున్నానుగా. నా స్థానంలో మీ కూతురే ఉంటే అదేనా ప్లస్ పాయింట్. కోట్లు గడించి ఒకసారి అదృష్టవంతుడయ్యాను, ఆడపిల్లని కనుక 2వ అదృష్టవంతుడయ్యాను. మరి ఆడపిల్ల తండ్రిలో ఎందుకు భయపడుతున్నారు? సారీ, నేను భయపడేది నా ఆస్తి గురించి కాదు, నా కొడుకు చుట్టూ చీమలా తిరుగుతున్న నీ గురించి. సరే గాని త్యాగరాజులాగా ప్రేమ కోసం త్యాగాలు చేస్తానన్నావు, ఈ మాత్రం చేయలేవా? నేను రెడీయే. హనీమూన్కి ఎప్పుడు వెళ్తున్నారు? చెడిపోవడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలి కదా. Is it? Wish you all failure. థ్యాంక్స్. Even though I fail, love must be a success. ఆగో, మన ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం 3వవాడికి తెలియడానికి తెలియదు, ఇంక్లూడింగ్ మై సన్.
ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు? నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి. సార్ ఊరుకోండి సార్, వీళ్ళతోనా వేరే ఎవరితోనా అరేంజ్ చేయండి సార్. హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు. మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు. అర్థమైంది. అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి. నా జరిగేట్టుగా చూడాలి. శోభనం జరిగింది అన్నదానికి సాక్ష్యాలు సంపాదించాలి. సార్ ఓ మాట చెప్పండి, ఇలాంటి తలకు మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ తో ఎందుకు సార్ గేమ్స్ ఆడతారు? ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు, ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు. అప్పుడు సీన్ వేరు, ఇప్పుడు స్కీమ్ వేరు. ఏం బాస్ దిమాగ్ ఇట్లా ఖరాబైనా? వారి స్టార్ బ్యాకర్ల బన్ను నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువరా. వాడితే ఎందుకులే సార్, భోజనానికి శోభనానికి తేడా తెలీదు. ఏం చేయాలో చెప్పండి. మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి. శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే టర్న్ టన్ 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 టడడన్ టన్ టన్. yes ఎంత చేట రూమ్ వేణుమో ఈరోండి బాబు, శుభం లోపలికి వస్తే చాట లోట అంటాడేటి? ఎంత చేట, ఎంత డౌట్. రూమ్ కావాలి. డబుల్ రూమో సింగిల్ రూమ్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఇద్దరం డబుల్ చేసుకుంటాం. ఓ ఎంత చేట, తెలుగు కామెడీ. ఇదో యార్ని రూమ్ వేణుమా రాజా. అయ్యో బాబోయ్, ఇంతసేపు ఇడు చాట చాట అన్నాడు, మధ్యలో ఈవిడొచ్చి రాజా అంటుంది. ఈ చేతరాని ఎవరు? వీడిదా నా పెండ్లం వాడు. ఆహా. జ్ఞాన్ మలయాళి. వీడిదా తమిళ పెళ్ళం. ఓ ఎంత మిక్స్డ్ కామెడియో. ఎంత చేట. కరెక్ట్ కరెక్ట్. ఎంత కరెక్ట్ నీ చుమ్మా. ఇప్పుడు సొల్లుగా యార్ని హస్బెండ్ అండ్ వైఫ్ వాడా? కాదు ఇలియో. ఎల్లిలియో మరి ఈడకి ఎందుకు వందాచ్చు? హనీమూన్ కి. హనీమూన్ కా? హస్బెండ్ అండ్ వైఫ్ ఎల్లిలియో హనీమూన్ కు వందాచో. రొంబ మేనర్స్ ఇల్లియో. ఇల్లిలో ఎంత ఇల్లిలియో రొంప గల్లిలో. ఎంత గల్లిలియో. అరే ఇంద నుంచి ఇల్లిలో గల్లిలో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిరా, నీకు సమాధానం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది. ఓ దాహం వచ్చో. వెళ్ళం వెళ్ళం. ఇదేటిది వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి? వెళ్ళం అంటే వాళ్ళ భాషలో నీళ్ళని అర్థం. ఓహో, మరి వెళ్తారంటే తన్ని తన్ని. ఎవరిని తన్ని? షడప్. తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం. ఓహో, వెళ్ళం వెళ్ళం. ఎక్కడికి వెళ్ళక ఎక్కడ ఉండు. అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. రూమ్ ఇవ్వండి. ఇదో చూడు కుట్టి, இந்த హోటలు రొంబ ఫ్యామిలీ టైప్ హోటలు. நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ఫ్యామిలీ టైప్ లో నీ பண்ணுவாங்க. చుమ్మా. இந்த பார் ராஜா, పాడతాను చెప్పమ్మా. నీ కపిలు రొంబ గుడ్ కపిల్ మాదిరి ఇరికారు. ఇరికేమిటి, బాగా ఇరుక్కున్నావు. నీ చుమ్మా రొంబ కామెడీ బాయ్. అబ్బా రూమ్ నెంబర్ ఎంత? కీస్ ఇవ్వండి. 12 పండంట్రా, ఏదో 100 లో చెప్పేటి. ఎంత చేట, ఓ అయ్యమ్మో, ఏ లేదురా బాబు. ఎంత చేట. వారిని అమ్మ కలిపి మారదు. ఎల్లిలియో మీ మామ పొగడేలియో. ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక. ఏ నిజం చెప్పాలి? మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు? మావ కోడళ్ళు అన్నాక చాలా విషయాలుంటాయి. నీకెందుకు? అల్కా ప్లీజ్, నన్ను సస్పెన్స్ పెట్టద్దు. ఆయన నిన్నేమన్నా అన్నాడా? తిట్టాడా? బెదిరించాడా? భయపెట్టించాడా? లేదు, ఆయన గొప్ప జెంటిల్మెన్. ఎవరు? మా అప్పనా? ఎస్, జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు. పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు. అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను, నీ మనసులో ఉన్న మాట చెప్తా. అడుగు. నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ డబ్బు కోసం మాత్రం కాదు. అది నాకు తెలుసు. చూడలక, ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి. ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు. నేను నిన్ను మోసం చేశాను, తెలివిలో నటించాను, గొప్ప డాక్టర్ అని దగా చేశాను. ఆ రోజు బ్యాంకులో డకైట్ ని అటాక్ చేయటం, దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం, నిజంగా నేనేదో హీరోనే చేయలేదు. నా తెలివి ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు. నాకంట దురదృష్టంతుడు మరొకరు ఉండడు. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను, నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? Now I really love you, Ramu. I love you. హలో హలో నేనురా. నువ్వా? చెప్పు. నేనే శేఖర్ని. చెప్పు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఫోన్లోంచి. అబ్బా, ఫోన్ నుంచి ఏ ఊరించి మాట్లాడుతున్నావు? మనూళ్ళోంచారా? చెప్పు. ఇప్పుడు మీ నాన్న ఆ. నీ మీద నిఘా వేయమని ఆ చిన్నపాడు వాళ్ళ బ్యాచ్ పంపించాడు. ఎస్టీడీ బిల్ పడిపోతుందిరా. జాగ్రత్త. అలా 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 అలా. వారిని ఎస్టీడీ బిల్ తగలయ్యా. వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడటి. తొందరగా పెట్టేసుకో. అబ్బా, ఏంటి? తొందరగా సామాన్ తగ్గించుకో.
మమ్ముట్టి ఉళ్ళ వరటమో నువ్వా లోపలికి వచ్చేసి ఊళ్ళో వర్త ఉంటావేటి చుమ్మ చేట ఆ సొమ్మ శాట్ ఎందుకు వచ్చావంట? రాము సార్కి రూమ్ సౌఖ్యమో. ఏంటే సౌఖ్యం? ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓ చుమ్మ చేట, నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు. వాళ్ళు కూడా జైలుకుని వస్తారేమో. ఎండ గురువాయూరప్ప 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో. చుమ్మా ఇరగా మీ హోటల్ కి కేడీలు రౌడీలు గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంబా जी सरकार कितने रूम चाहिए? 4 कमरे। అర్థమైందా? 4 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా? ఎండ గురువాయూరప్ప కేడులు గుండాలు ఉందా? హలో హలో హస్బెండ్ వాడి ఇక్కాడు మమ్ముట్టియా? ఇగో నీ ప్రాంతం పడి మాట్లాడు. హలో మమ్ముట్టి ఇవిడే నా నార్కేడ్ పేసిది నారికేళి ఎంత సమాచారం? 4 పేరు వందాచి 4 పేరు ఉందాచో 4 రూమ్లు వేడు 4 రూమ్ వేయడము నా ఇప్పుడే ఇదిగో ఆ వచ్చిన వాళ్ళ నలుగురు కేడీలు తొందరగా వెళ్ళు. అవును నా కేడీలు నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు అని నా తొలి అంతే వెళ్ళు. గిలే బాగిలే వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. కమోష్ ఎంత సారం ఎంత సారం ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అంట డోన్ హైరే తండు వాళ్ళ వీడు నా మొగుడు వాడు. ఈ మొగుడు నీకే సొంతం. ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఓ ఇవిడే పారు సారు నీ అన్న వెనకన్న వాళ్ళకి రూమ్లు లేవని పంపించి. నీ చుమ్మా ఇరియా సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు? పంపించే 10,000 అడ్వాన్స్ దియా రూమ్ దేతా నహీ బోలో ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు, పేరు చెప్పు. నేమ్ నేమ్ नाम बोलना आमा। लिखो ये है एलटीटी प्रभाकरन है ओ तमिल पुलियो కమోష్ తమిళ పులి లేదు, మలయాళం పిల్లి లేదు. सारदी ఎంత పేరు दाऊद इब्राहिम है हां दाऊद इब्राहिम हां ये फेस देखो ये मुस्टैचेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन हां ओ सारदी ఎంత పేరు హౌజీ మస్తాన్. हाजी मस्तान సత్యపచ్చే ప్లీజ్ ప్లీజ్ అదొక్కప్పటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం కూడా చచ్చిపోతాం. ఎండ సారు ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండు అంత బాంబేలా నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మ డేంజరప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం, మేమే చేస్తాం. తలాలు తలాలు ఓగో ఓగో అన్న సండ ఓగో ఎరా